ఆగరా, నీ పని చెప్తాను. రండి, గులాబీ పువ్వులు ఓనర్ గారు వచ్చేసారు. అతనే ఇప్పుడు అడిగి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరిగిందో. అని నిన్ను చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఏదో ఒకటి మాతో మాట్లాడాల్సిందే. నాకు చాలా కోపం వస్తోంది. ఈ రోజు నా చేతుల్లో కన్నాగాడి పని అయిపోయినట్టే. ఓరి నాయనో! ఎక్స్క్యూజ్ మీ మీతో కాస్త మాట్లాడాలి. కెమెరామెన్ చింకి చింకితో నేను స్వీటీని. ఎంత అందంగా ఉందో. ఇప్పుడు చూడండి నా తడాక ఏంటో. ఏం చెప్పావు తీయటి పేరు ఏంటి? అనుమానమా? నాకేం అనుమానం ఉంటుంది? స్వీట్ కాబట్టి నాకే పేరు పెట్టారు. కెమెరామెన్ చింకి చింకితో నేను స్వీటీని. మీరు ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడండి, ఎందుకంటే వీళ్ళందరికంటే నేను చక్కగా మాట్లాడతాను. మేము ఫిట్నెస్ గురించి ఒక సర్వే చేస్తున్నాం. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరికీ నేనే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏంటి అర్థమైందా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కెమెరామెన్ చింకి చింకితో నేను స్వీటీని. మీ పేరు? కొండల వీరుణ్ణి అందరూ తోతారం అంటారు. నేను ఒక జిమ్ ట్రైనర్ని. వావ్, మీరు ఇంటర్వ్యూకి పర్ఫెక్ట్ గా ఉంటారు. కాదు, అయితే పదండి మా జిమ్ కెళ్ళి మాట్లాడుకుందాం. టీ చేసి తాగుతూ మనం మాట్లాడుకుందాం. గ్రీన్ చిల్లీ జ్యూస్, లెట్స్ గో. మీరు ఎప్పటి నుంచి నా ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారు? తోతరం లాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు, ఇక శత్రువులు అవసరమే లేదు. నేను అలా స్వీటీలా అవుతాను. గాడిద, నువ్వు ఒక మగ పిల్లివి, నువ్వెలా స్వీటీగా మారిపోతావు? నా ఉద్దేశం నేను కూడా అలా రిపోర్టర్లా అవుతాను అని. మీలో ఎవరైనా కెమెరామ్యాన్ గా వస్తారా? నందు, అందరి పంతు, నేనవుతాను నీ కెమెరా మ్యాను. నీకు కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చా? నేను ట్రాక్టర్ నే నడుపుతాను. ఇంకా నా ముందు కెమెరా ఎంత నువ్వే చెప్పు. ఓకే, ట్రాక్టర్ నడపగలవు కదా, కెమెరాని కూడా నడపగలవులే. నందు, అందరి పందు, నా దగ్గర ఒక స్పెషల్ న్యూస్ ఉంది. మెంటల్ హాస్పిటల్ నుంచి పిచ్చి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారంట. అలాగా? నా దగ్గర పక్కా సమాచారం ఉంది. అయితే పద, హాస్పిటల్ కి వెళ్దాం. ఆగు ఆగు, నీకే చెప్పేది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు, ఎక్కడున్నావు? అయ్యో, బాబు లోకేష్, ఇలా రా. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. ఇదిగో తీసుకుందువు రా. డాక్టర్ సార్, ఇది నిజమేనా? మీ హాస్పిటల్ నుంచి పిచ్చి వాళ్ళందరూ పారిపోయారంట కదా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి వాళ్ళే అలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఏ పిచ్చోడు చెప్పాడు మీకు? మా దగ్గర పక్కా సమాచారం ఉంది, సాక్ష్యం కూడా ఉంది. ఎవరో సాక్ష్యం? నందు, ఆ సాక్ష్యం ఎవరో? నందు, అందరి పందు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమేగా. ముందు సాక్ష్యం ఏంటో అది చెప్పు. నేనే ఆ సాక్ష్యాన్ని. నేను ఇప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోతున్నాను, చూడండి. చూడు, వీడు అసలు ఏం చేస్తున్నాడు? నేను పారిపోతున్నాను, చూడండి. లేదు, ఇప్పుడు న్యూస్ టీవీలో వస్తుంది, చూస్తుండండి. ఆగు, వద్దు బాబు, ఈ కెమెరా నాకు ఇచ్చేయమ్మా. గాడ్స్, పట్టుకోండి వాడిని, వదిలిపెట్టద్దు. అయ్యో, పట్టుకోండి వాడిని, పట్టుకోండి వాడిని వదిలిపెట్టద్దు. ఒక మంచి రిపోర్టర్ దగ్గర నుంచి నిజాన్ని మీరు ఎప్పుడు లాక్కోలేరు.
నేను వస్తున్నా ఉదయాన్నే తిన్నాను జిలేబీ, తోటలో పూసాయి గులాబీ. చప్పట్లు కొట్టండి. ఎంత అందంగా ఉంది. ఏడు చూడండి, బ్రేకింగ్ న్యూస్. అసలైన గులాబీల పూల దొంగ ఇదిగో ఇతనే. అని ఏం చేస్తున్నావు నువ్వు? ఆగరా, నీ పని చెప్తాను. రండి, గులాబీ పువ్వులు ఓనర్ గారు వచ్చేసారు. అతనే ఇప్పుడు అడిగి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరిగిందో. అని నిన్ను చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఏదో ఒకటి మాతో మాట్లాడాల్సిందే. నాకు చాలా కోపం వస్తోంది. ఈ రోజు నా చేతుల్లో కన్నాగాడి పని అయిపోయినట్టే. ఓరి నాయనో! చూస్తున్నారా దెబ్బలు ఎలా తింటున్నారు ఆయన? ఈ గులాబీల దొంగ ఎవరో కాదు, మనకన్నా సరే బ్యాంక్ లో పనిచేస్తుంటారు. ఆలోచించండి, ఈ గులాబీలతో పాటు బ్యాంక్ లో ఎంత డబ్బులు దోచుకొని ఉంటారో ఎవరికి తెలిసి ఉంటుంది. ఆలోచించండి, అర్థమైందా? అర్థం చేసుకోండి. అబ్బో బాబోయ్, పాలిస్తుంది ఆవు అని అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఎప్పుడైతే ఈ న్యూస్ ఛానల్లో వస్తుందో అప్పుడు తెలుస్తుంది. సార్ వద్దు సార్, వదిలేయండి ప్లీజ్. మిగతా డబ్బులు నేను సాయంత్రం అంటాను, కానీ ఇప్పుడు వదిలేయండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇక్కడికి రాను, వదిలేయండి. అమ్మా అని నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ సార్, వదలండి బాబోయ్, వదలండి సార్. ఆగండి, ఈ న్యూస్ ని నేను టీవీలో రానివ్వను. కెమెరా ఇచ్చేయండి. పరిగెత్తో నందో, త్వరగా పరిగెత్తో, త్వరగా పరిగెత్తు, ఆగుకో. అని నీ పని చెప్తాను. ఇప్పుడు నేను గోడ ఎక్కుతాను. పరిగెత్తు నందు, పరిగెత్తు. కానీ ఆగు, నీ పని చెప్తాను. ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు. ఆగు, నిన్నే. ఆగురా రే, ఆగు. ఆగు. అని ఆగు, చెప్పేది నీకే. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వస్తున్నావు. ఆగు. ఉదయాన్నే సూర్యుడు రావాలి, మాకు కెమెరా కావాలి. చప్పట్లు కొట్టండి. పట్టుకోండి దాన్ని, ఎవరు పట్టుకోండి త్వరగా. ఏయ్, ఇవ్వు. ఆ కెమెరాని మర్యాదగా మాకు ఇటు ఇవ్వు. అరే, ఆ కెమెరా మాకు ఇటు ఇవ్వండి. పట్టుకో. బాక్స్ బద్దలైంది. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతారా? మర్యాదగా కెమెరా ఇటు ఇచ్చేయ్. మళ్ళీ పడ్డాను రోయ్. ఎక్కడ బావింది? అరే హనీ, ఆ కెమెరా త్వరగా పట్టించాయి. నిన్నే. ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము పరిగెడుతున్నాము, వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటున్నారు. కర్ణ సార్, డాక్టర్ గారు, వాళ్ళు చిన్న పిల్లలు కదా, మీకైనా తెలియలేదా ఏంటి? ఇలా ఇంట్లో దాగుడు మూతలు ఆటలాడతారా? మేము దాగుడు మూతలు ఆడుకోవటం లేదు, కెమెరా కోసం వచ్చాం. ఒక అంకుల్ నన్ను బాగా కొట్టాడు. వాళ్ళు దగ్గరుండి మరి బాగా షూట్ చేశారు. ముందు దీన్ని న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవ్వనివ్వండి, ఆ తర్వాత చూసుకుందాం. న్యూస్ అవును, నందు పిచ్చాసుపత్రి నుండి పారిపోయినట్టు కెమెరాలో షూట్ చేశారు. అంకుల్ నన్ను కొట్టడాన్ని చూసి వీళ్ళు నన్ను అలా షూట్ చేశారు. నేను న్యూస్ రిపోర్టర్ని కదా. ఇలా చూడని, ఎవరిని ఎగతాలు చేయకూడదు, ఇబ్బంది కూడా పెట్టకూడదు. నువ్వు షూట్ చేసింది ఏది కూడా న్యూసే కాదు. మేడం, టీవీలో న్యూస్ అలాంటిదే వస్తోంది. అందరూ అలాగే చేస్తారు కదా. అందరూ అలా కాదు, కొందరు మాత్రమే అలా చేస్తారు. ఇంకా తప్పులు కూడా చేస్తారు. చూడండి,
మన దేశంలో ఎంతో మంది రిపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా మన దేశం గురించి, ప్రజల బాగోగుల గురించి, బాధ్యతల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదే న్యూస్ రిపోర్టర్స్ ల పని. అర్థమైందా? మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. హనీ, ఈ కెమెరాలో ఏమేం వీడియోస్ ఉన్నాయో అన్నిటినీ డిలీట్ చేయి. వెంటనే చెయ్యాలి. ఓకే మేడం. డిలీట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా చూడు నందు, మేడం చెప్పినట్టు మనం చేయాల్సిందే. కెమెరాలకి ఏదైనా రికార్డ్ అయితేనే కదా డిలీట్ చేయాల్సిందే, అంతే కదా? పక్కింటి అమ్మాయి పేరు బిందు మనల్ని అనవసరంగా పరిగెత్తించాడు ఈ నందు. చప్పట కొట్టండి.